కాకినాడ జిల్లా పెద్దాపురంలో 7 అసెంబ్లీ స్థానాలు వైసీపీవే అని ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో తొలిసారిగా పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. జగనన్న తనపై ఉన్న నమ్మకంతో మరోసారి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని, ఈసారి తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితం చేసిన తర్వాత నిన్న మంచి రోజు అని చెప్పి నిన్న 14వ తారీఖున నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు పెట్టడం ఎన్నికల శంఖారావం కింద మొదలు పెట్టడం జరిగింది. మొదలుపెట్టిన కానించి నిన్న 3 నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. జగ్గంపేట, ప్రతిపాడు, తొని ప్రతి చోట కూడా బ్రహ్మాండమైన ఆదరణ. అలాగే మా ముఖ్య లక్ష్యం, ఎందుకంటే జగన్ గారి పిలుపు మేరకు వై నాట్ 175 అన్న నినాదానికి అనుగుణంగా ఈ కాకినాడ పార్లమెంట్లో గతంలో 6 అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది, 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో. ఈసారి 7 గెలిచే విధంగా కూడా మేము రూపకల్పన చేయడం జరిగింది. ఈ సమాయత్తం అవడంగా ఈ నిన్న మంచి రోజు చూసుకుని మొత్తం అందరినీ కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అయితే కానీ, ఇన్ఛార్జీలు అయితే కానీ అందరినీ కూడా కలుసుకుని ఆ ప్రయత్నంలో ఈ రోజున పెద్దాపురం రావడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో దౌలూరు దొరబాబు గారు గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ఈయన ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ ఇంత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదనడానికి నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, అలాగే నాయకులు కానీ వీళ్ళందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద